Welcome to my channel Learn and Grow. Today our topic is linear data structures. A data structure is a way of organizing, storing and managing data in a computer so that it can be accessed and modified efficiently. So డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎలా స్టోర్ చేస్తున్నాం అని చెప్పి రిప్రజెంట్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ అలానే ఎఫిషియెంట్గా మాడిఫై చేయొచ్చు. A linear data structure is a type of data structure in which elements are arranged sequentially. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఇందులో డేటా ఆర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లీనియర్ అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం, వన్ ఆఫ్టర్ అనదర్. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ వన్ ప్రీడిసెసర్ అంటే ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ వన్ సక్సెసర్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్. సో ప్రీవియస్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ అలానే నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటుంది. రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 10, 20, 30, 40, 50. సో ఇక్కడ 10 అనేది ప్రెజెంట్ ఎలిమెంట్. సో దీనికి నెక్స్ట్ ఎలిమెంట్ 20 ఉంది. సో 20కి ప్రీవియస్ ఎలిమెంట్ అనేది 10 అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ 30 అవుతుంది. సో హియర్ 10 ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 50 ఈజ్ లాస్ట్ ఎలిమెంట్. ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లీనియర్ సీక్వెన్స్. సో లీనియర్గా అరేంజ్ చేసాం. క్యారెక్టరిస్టిక్స్: ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ సీక్వెన్షియల్లీ. సో ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్గా స్టోర్ అయి ఉంటాయి. ట్రావెల్సర్ ఈజ్ డన్ ఇన్ సింగిల్ ఆర్మ్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మెమరీ యూటిలైజేషన్ ఈజ్ ఎఫిషియంట్. సో మెమరీ యూటిలైజేషన్ కూడా మనం ఎఫిషియంట్గా ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ కనెక్టెడ్ టు ఇట్స్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ లాజికల్లీ. సో ప్రజెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇందులో టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అరే. అన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. సో అంటే ఏంటంటే ఇక్కడ మనం వన్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం, అంటే ఇంటిజర్ డేటా అవ్వచ్చు, ఫ్లోట్ డేటా అవ్వచ్చు. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ 5. సో అంటే ఇంటిజర్ నెంబర్స్ తీసుకుంటున్నాం. 5 అని చెప్పి అంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి అరేలో. 10, 20, 30, 40, 50. ఒకవేళ ఇంట్ ఏ ఆఫ్ 6 అంటే 6 ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో మెమరీ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇండెక్స్ వాల్యూ 0 నుంచి 4 వరకు స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3, 4 అండ్ వాల్యూ వచ్చేసి 0కి 10, 1కి 20, 2 అంటే 30, 40కి 3 అండ్ 50, 4. అడ్వాంటేజెస్: ఫాస్ట్ యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ని బేస్ చేసుకుని డేటాను ఫాస్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ ఈజీ ఇంప్లిమెంటేషన్ అండ్ రిక్వైర్స్ లెస్ మెమరీ ఓవర్ హెడ్. సో మెమరీ కూడా తక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్: సో ఇందులో సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఎంత సైజ్ ఇస్తున్నామో అంత సైజ్ వరకు మాత్రమే డేటాను తీసుకుంటుంది. అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆర్ డిఫికల్ట్. సో ఇందులో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా లేదంటే డిలీట్ చేయాలన్నా ప్రాసెస్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్: స్టోరింగ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని స్టోర్ చేయడానికి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్లో ఎరేస్ అనేవి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్. ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ డేటా అండ్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో ఈ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోడ్స్ అనేవి డేటా ఉంటుంది అండ్ అలానే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది నోడ్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40. సో ఇందులో టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి: సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అడ్వాంటేజెస్: సో సైజ్ అనేది డైనమిక్గా ఉంటుంది, ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అలానే డిలీట్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్: ఎక్స్ట్రా మెమరీ ఫర్ పాయింటర్స్. సో పాయింటర్స్ యూజ్ చేయడం వల్ల మెమరీ అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. అండ్ సీక్వెన్షియల్ యాక్సెస్ ఓన్లీ. సో సీక్వెన్షియల్గా మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది, అంటే 1 by 1 యాక్సెస్ చేస్తుంది. అప్లికేషన్స్: మ్యూజిక్ ప్లేలిస్ట్, బ్రౌజర్ హిస్టరీ, మెమరీ మేనేజ్మెంట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ స్టాక్. ఏ స్టాక్ ఈజ్ ఏ లైనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో 30, 20, 10 అని తీసుకున్నాం. సో ఆపరేషన్స్ ఆర్ పుష్, ఇన్సెట్ అండ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏంటంటే పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది, అంటే 40 అనేది ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడు 40 అనేది ఇన్సర్ట్ అయింది. 40, 30, 20, 10 అండ్ పాప్ అంటే ఏంటంటే రిమూవ్ చేస్తాం. టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తే 30, 20, 10 అనేది వస్తుంది. అడ్వాంటేజెస్: సింపుల్ ఇంప్లిమెంటేషన్,
ఫాస్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. అండ్ డిసడ్వాంటేజెస్ యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో కండిషన్స్ అక్కర్ అవుతాయి. అండ్ అప్లికేషన్స్ అండ్ ఆపరేషన్స్, ఫంక్షన్ కాల్స్ అండ్ పారాన్సిస్ మ్యాచింగ్స్లో ఈ స్టాక్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యూ. ఏ క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ FIFO ప్రిన్సిపల్. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫ్రంట్ వచ్చేసి 10, 20, 30, 40, 50 అండ్ బ్యాక్ సైడ్ రేర్గా రిప్రజెంట్ చేస్తాం. ఆపరేషన్ ఎన్క్యూ డిక్యూగా రిప్రజెంట్ చేస్తాం. ఎన్క్యూ అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ రేర్. అండ్ డిక్యూ అంటే రిమూవ్ ఫ్రమ్ ఫ్రంట్. సో ఫ్రంట్ నుంచి డేటాని రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 10, 20, 30, 40, 50. సో 50 తర్వాత 60 అనే ఎలిమెంట్ రేర్ సైడ్ మనం ఇన్సర్ట్ చేసాం. అండ్ డిక్యూ అంటే ఫ్రంట్ నుంచి డేటాని డిలీట్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ 10 ఉంది స్టార్టింగ్. సో ఇక్కడ 10 అనేది రిమూవ్ అయిపోయి 20, 30, 40, 50 అండ్ 60. అడ్వాంటేజెస్ ఆర్డర్ ఈజ్ మెయింటైన్. సో ఇందులో ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ అలానే ఎఫిషియంట్ స్కెడ్యూలింగ్. డిసడ్వాంటేజెస్ లిమిటెడ్ యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అప్లికేషన్స్ CPU స్కెడ్యూలింగ్, టికెట్ రిజర్వేషన్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ప్యాకెట్ ప్రాసెసింగ్లో యూజ్ అవుతుంది క్యూస్ అనేది. అడ్వాంటేజెస్ ఆఫ్ సో ఓవరాల్గా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్, బెటర్ మెమరీ ఆర్గనైజేషన్. సో మెమరీ ఆర్గనైజేషన్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ సూటబుల్ ఫర్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. సో డిసడ్వాంటేజెస్ సీక్వెన్షియల్ ట్రావెర్సల్ మే టేక్ మోర్ టైం. సో సీక్వెన్షియల్గా మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ సమ్ స్ట్రక్చర్స్ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్. సో యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ అరేస్ హ్యావ్ ఫిక్స్డ్ సైజ్. సెర్చింగ్ అండ్ బి స్లో ఫర్ లార్జ్ డేటా. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటే మనం సెర్చ్ చేసినప్పుడు స్లోగా ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపైలర్ డిజైన్, మెమరీ మేనేజ్మెంట్, CPU స్కెడ్యూలింగ్, వెబ్ బ్రౌజర్స్ అండ్ టెక్స్ట్ ఎడిటర్స్లో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతున్నాయి.